కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితి గోచరించడం లేదు. సప్తమంలో కుజకేతువులు, భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సప్తమంలో కుజకేతువుల వల్ల కోపం అధికంగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. సాధ్యమైనంతవరకు సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపార నిమిత్తం కూడా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అంతగా అనుకూలించవు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ఉన్న వ్యాపారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఏ ఇన్వెస్ట్మెంట్స్ ప్రస్తుతం చేయకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా కుంభరాశికి, సింహరాశికి, మేషరాశి వీళ్ళు ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించడం చాలా చెప్పదగిన విషయం అని చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి మోకాల నొప్పులు, అరికాల నొప్పులు, బోన్స్కి సంబంధించిన ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. అలాగే లివర్, స్కిన్కి సంబంధించి, కడుపునకు సంబంధించిన యాసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా ఉద్యోగ మార్పులు చేయదలుచుకుంటే ఒక 3 నెలల తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇటు ద్వితీయంలో శని వీరికి చక్కగా ఉన్నారు. ఈ వారం 5 బిందువులతోటి శని బలంగా ఉన్నారు. కుటుంబ స్థానం బాగున్నప్పటికీ, ఆర్థిక పరంగా ఇబ్బందులు లేనప్పటికీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపేణా ప్రస్తుతం చేస్తున్న వాటికి ఆపి సేవింగ్స్ చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సానుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, మెడికల్ సీట్కి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, సానుకూలంగా ఉంది. విదేశాల కోసం వెళ్ళాలి, సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఏదైతే ఉందో స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. మంచి సీట్ లభిస్తుంది. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. ఏదైనా సరే కష్టానుసారైన కష్టే ఫలినట్టుగా మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ సంతాన పరంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. స్టమక్ సంబంధించి, గ్యాస్ట్రిక్, యూట్రస్ సంబంధించి ఇబ్బంది పెట్టే గోచరంగా నడుస్తోంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి.